హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ద ఆడియన్స్‌తో కథలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే కథ తొలి పరిచయం 33వ భాగం. ఇక స్టోరీలోకి వెళ్తే ఆ టైంలో ఫోన్ చేస్తే బాగుండదు. అందుకే ఇంకేం చేయాలో తెలియక నా రూమ్‌కి తీసుకువచ్చాను అని అంటుంది. సరే సరే ఏది కాఫీ తెచ్చావు కదా అంటూ ధరణి చేతిలోని కాఫీ తీసుకొని తాగుతూ ఉంటాడు గౌతమ్. కాఫీ తాగుతూ రూమ్ అంతా చూస్తూ ఉంటాడు. నైస్. నీ రూమ్ బాగుంది. బయట వ్యూ కూడా బాగానే ఉంది అంటాడు. థ్యాంక్ యూ సార్ అని ముఖం అదోలా పెట్టుకుని అంటుంది ధరణి. నీకు ఒక మాట చెప్పనా? చెప్పండి సార్. ఇవాళ ఎందుకో నీ ముఖంలో ఏదో కళ కనిపిస్తుంది. కొత్తగా కనిపిస్తున్నావు అని అంటాడు గౌతమ్. అదేమీ లేదు సార్. నేను నార్మల్గానే ఉన్నాను. మీకే అలా అనిపిస్తుందేమో. లేదు ధరణి, ఐ ఫీల్ యూ. నీకు ఒక విషయం చెప్పనా? నేను నీ మెడలో తాళి కట్టాను అని అంటాడు గౌతమ్. దాంతో షాక్లో ఉంటుంది ధరణి. అదేంటి, ఈయన మర్చిపోయాను అన్నారు కదా, మళ్ళీ నీ మెడలో తాళి కట్టాను అని అంటున్నాడే. అంటే గౌతమ్కి అంతా గుర్తుండే ఇలా అంటున్నాడా అని ధరణి అనుకుంటుండగా, ఏంటి అలా షాక్లో ఉన్నావు? అది కళ. అదే నాకు మార్నింగ్ నేను నీ మెడలో తాళి కట్టినట్టు కల వచ్చింది అని చెబుతున్నా అంటాడు గౌతమ్. వీడికి కలేదో నిజమేదో తెలియనట్టుంది. తాగిన మొత్తం ఇంకా వదలలేదనుకుంటాను. కొన్ని రోజుల్లో అది ఎలాగో నిజమవుతుంది. సరే కానీ నేను ఫ్రెష్ అవ్వాలి. వాష్రూమ్ ఎక్కడా అని అడుగుతాడు గౌతమ్. వాష్రూమ్ వాష్రూమ్ ఏంటి? మీరు ఇంకా బయలుదేరరా? బయలుదేరుతాలే, ఫ్రెష్ అయ్యి బయలుదేరుతా. అదేం కుదరదు. మీరు ఇక్కడ ఉన్నట్టు మీరు ఇక్కడ ఇంకా ఉంటే రేఖ మిమ్మల్ని చూస్తుంది. తనకి నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన సంగతి తెలీదు. ప్లీజ్ సార్ మీరు వెళ్ళిపోండి. కాఫీ తాగారు కదా, ఇక బయలుదేరండి అంటుంది ధరణి. అదేంటి, బాస్ని అలాగే ఎలాగో నీ కాబోయే మొగుడిని ఇలానే పంపించేస్తావా? కాబోయే మొగుడేంట్రా, ఆల్రెడీ నువ్వు నా మొగుడు అయ్యావురా అనుకుంటుంది ధరణి. కాబోయే మొగుడేంట్రా, ఆల్రెడీ నువ్వు నాకు మొగుడు అయ్యావురా అని అనుకుంటుంది ధరణి. గౌతమ్, ఇంకొకసారి అలా మాట్లాడుకో. కాబోయే మొగుడేంటి అసలు? ఏం జరిగిందంటే, సరే నాకు తెలుసులే నువ్వేం చెప్తావో. నాకు ఇంకా టైం కావాలి అని చెబుతావు. నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను, నీ ఇష్టం అని అంటాడు. దాంతో కానీ నువ్వు నన్ను కానీ నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని హస్కీ వాయిస్లో గౌతమ్ అంటాడు. చూడు గౌతమ్, నేను నా ఇష్టం చెప్పే వరకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ అంటుంది ధరణి. సరే నేను కూడా అదే చెప్పాను కదా, కానీ నువ్వు నన్ను కొట్టిన దెబ్బ మాత్రం నేను మర్చిపోను. అదా, ఏదో బాధలో కొట్టాను అంతే. ఓకే, నాకు అర్థమైంది. కానీ నన్ను కొట్టిన దెబ్బకు మాత్రం నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా చూడు. ఏంటంటున్నారు అని అడుగుతుంది ధరణి. అదే నీకు స్వీట్ టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటాడు గౌతమ్. సరే, నాకు మీరు టార్చర్ చూపిస్తా అన్నారుగా, చూపిద్దురు కానీ మీరు ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి సార్ ప్లీజ్, రేఖ వస్తుంది. సరే సరే అంటూ తన ఫోన్ తీసుకొని బయలుదేరతాడు. హాల్లోకి గౌతమ్ ధరణి రాగానే అప్పుడే రేఖ నిద్ర లేచి వస్తుంది కళ్ళు నిలుపుకుంటూ. ధరణి అని పిలుచుకుంటూ వస్తుంది రేఖ. దాంతో అమ్మో రేఖ వస్తుంది, మీరు తొందరగా దాక్కోండి అంటూ గౌతమ్ని అక్కడే ఉన్న కర్టెన్స్ వెనకాల పెడుతుంది ధరణి. ఎప్పుడు వచ్చావు?
అప్పుడే ఫ్రెష్ అయినట్టున్నావే, అసలు ఏంటి ఆ టైంలో వెళ్ళావు? ఏమీ లేదు రేఖ, చిన్న ఇంపార్టెంట్ పని. తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళాను. తెలిసిన వాళ్ళ? నాకు తెలియకుండా ఎవరున్నారు నీకు? అదేనే, చుట్టాలున్నారని చెప్పాను కదా. అదే నా ఫ్రెండ్ ఒకడున్నాడని చెప్పా కదా. వాడు తాగేసి బార్ దగ్గర గొడవ చేస్తున్నారని బార్ వాళ్ళు ఫోన్ చేశారు. దాంతో నేను అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొని వచ్చాను. అలాంటి వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటే ధరణి? ఇంకా అలాంటి వాళ్ళని కట్ చేయి. వాడికి బుర్ర బుద్ధి లేకపోతే ఆ టైంలో బార్ దగ్గర ఏం చేస్తున్నాడు? వదిలేవే పాపం అంటుంది. ఇది నా గురించే చెప్తున్నట్టుంది, చెప్తా దీని పని అని అనుకుంటాడు గౌతమ్. సరే సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఆఫీస్కి టైం అయిపోతుంది అంటూ రేఖ తన రూమ్లోకి వెళ్తుంది. ధరణి వచ్చి, ధరణి నీకోసం మంచి కాఫీ చేస్తాను అంటుంది రేఖ. సరే రేఖ అంటుంది ధరణి. రేఖ అలా లోపలికి వెళ్ళగానే ధరణి గౌతమ్ దగ్గరికి వచ్చి, మీరు వెళ్ళండి సార్, మీరు తొందరగా వెళ్ళండి సార్ అంటుంది. నాకు బుద్ధి లేదా? చెప్తా నీ పని, ఆఫీస్కి వస్తావు కదా అప్పుడు అని అంటాడు గౌతమ్. గౌతమ్ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి ఆగిపోతాడు. ఏంటి సార్ మళ్ళీ ఇక్కడ ఆగారు? వెళ్ళండి, రేఖ వచ్చేస్తుంది అంటుంది. వెళ్తాను, కానీ ఒకటి చెప్పు. నీకు గిఫ్ట్ విరగొట్టానని కోపం ఉంది కదా నాపై? మరి ఆ టైంలో నా కోసం ఫోన్ చేస్తే ఎలా వచ్చావు? నాపై ఇష్టం లేకపోతే, ప్రేమ లేకపోతే ఆ టైంలో ఏ అమ్మాయి అయినా అది బార్కి వస్తుందా ఆ టైంలో అని అంటాడు గౌతమ్. నేనంటే ఇష్టం ఉందని చెప్పు, వెళ్ళిపోతా అని అంటాడు గౌతమ్. కాదు, నేను చెప్పను అంటుంది ధరణి. అయితే నేను వెళ్ళను. ఇప్పుడు మీరు వెళ్తారా లేదా? నేనంటే ఇష్టమని చెప్పు, వెళ్ళిపోతా. నేను చెప్పను. అయితే నేను వెళ్ళను. ఆఫీస్కి టైం అవుతుంది, రేఖ కూడా వచ్చేస్తూ ఉంటుంది. తను చూస్తుంది మిమ్మల్ని. చూస్తే చూడని, వచ్చి అడుగుతుంది కదా మీరేంటి ఇక్కడ అని. అప్పుడు నేను చెబుతా రాత్రంతా నేను ఇక్కడే ఉన్నానని. చూడండి, బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నువ్వు ఏదైనా అనుకో, నేనంటే ఇష్టమని చెప్పకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతుండగానే రేఖ ఫ్రెష్ అయ్యి వస్తుంది. ధరణి, నేను కాఫీ రెడీ చేస్తాను, నువ్వు ఆఫీస్కి రెడీ అయ్యావా అని అడుగుతుంది. అలాగే రేఖ అంటుంది ధరణి. సార్ ప్లీజ్, రేఖ వచ్చేస్తుంది. మళ్ళీ ధరణి, గౌతమ్ ప్లీజ్, రేఖ వచ్చేస్తుంది, తొందరగా వెళ్ళు అంటుంది. ఓకే, నేను ఇష్టమని చెప్పు అయితే మరి. సరే, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నేను వచ్చాను, చాలా, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ, ఐ లైక్ యూ టూ, లవ్ యూ టూ అని చిన్న ముద్దు లాంటిది ధరణి బొగ్గ మీద పెట్టి వెళ్ళిపోతాడు గౌతమ్ పరిగెట్టుకుంటూ. కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. గౌతమ్ అలా చేస్తాడని కోపంగా గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది ధరణి. అప్పుడు గౌతమ్ కన్ను కొట్టి తన కార్ తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు. వీడు నన్ను తింటున్నాడు అని అనుకుంటుంది ధరణి. కానీ గౌతమ్ వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ చేసిన పనికి ధరణికి సిగ్గొస్తుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత తన భర్త తనకు పెట్టిన మొదటి ముద్దు. అలా వెంటనే ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఈ విషయం ఖచ్చితంగా ఎవరికీ తెలియకూడదు, గౌతమ్కి తెలిస్తే మా పెళ్ళయిందని అందరికీ చెబుతాడు, దాంతో మా అక్క పెళ్ళి ఆగిపోతుంది అని అనుకుంటూ ధరణి లోపలికి వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను చెప్పే స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.